మనందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాము. 5 అవర్స్ ముందే నేను బఠానీని అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక బంగాళదుంపని తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి నా టేస్ట్‌కి తగ్గట్టు. దానిలో లైట్‌గా నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒక నిమ్మకాయ బద్దనైతే పిండేసుకుంటున్నాను. పిండుకున్న తర్వాత మెత్తగా మిక్సీ చేస్తే ఇదిగోండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నేను దాన్ని యాడ్ చేసేసుకున్నానండి. దాన్ని వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే తీసుకొని దాన్ని కూడా నేను యాడ్ చేసేసాను. చేసిన తర్వాత అందులో రుచికి సరిపోయినంత కారము, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడరు, కొంచెం చాట్ మసాలా వేసేసి నేను మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. నా టేస్ట్‌కి తగ్గట్టు ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ ఏం కలపాల్సిన అవసరం లేదు. మంచిగా టేస్ట్‌కి తగ్గట్టు ఇదైతే ప్రిపేర్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి. దాని తర్వాత పూరీనైతే నేను ఆయిల్లో వేసి వేయించేసాను. వేయించిన తర్వాత ఇవి నేను బయట కొనుక్కొచ్చుకున్నవండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవి కాదు. మీకు ఒకవేళ కావాలి అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసే రెసిపీ కూడా నేను మీకు పెట్టమంటే నేను పెడతాను, నో ప్రాబ్లం. సో ఇదైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనైతే అది ఉండేది కదండి పప్పు మసాలా, సో దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక చిన్న సైజు టమాటా ముక్కనైతే తీసుకున్నాను. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప అండ్ బఠానీని అయితే తీసుకొని వాటిని మెత్తగా స్మాష్ అయితే చేశానండి. మీకు జస్ట్ చూపించడానికి బౌల్లో వేసాను. స్మాష్ చేసేటప్పుడు నేను వేరే దానిలో వేసి మెత్తగా స్మాష్ అయితే చేశానండి. చేసే టైంలో ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. దానిలో లైట్గా కారం, పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, చాట్ మసాలా అండ్ జీలకర్ర పౌడర్ వేసాను, అది మిస్ అయింది, సారీ. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే పానీపూరి వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అవి మొత్తం కలిపి 20 రూపీస్ పానీపూరి అండి. 20 రూపీస్కి చాలా పానీపూరి వచ్చింది. ప్లస్ టేస్ట్కి టేస్ట్ ఉంది, హెల్త్కి హెల్త్ ఉంది.